నెక్స్ట్ వన్ tan 2x. ఇచ్చిన ప్రాబ్లంకు f of x అని పేరు పెట్టుకోవాలి. By using first principle, f dash x is equals to formula limit x tends to 0 tan 2 అయిపోయినా. ఎందుకు అయిపోయినా? x అంటే x కాదు, x plus h మైనస్ f of x అంటే ఇచ్చిన లెక్క tan 2x by h. లిమిట్ h tends to 0. ఏంది ఇదే tan ఇదేంది అంటే ఫార్ములా లేదు, అందుకని ట్యాను అంటే సైను బై కాసు. సైన్ 2ని లోపల పంపిస్తే 2x ప్లస్ 2h సైను బై కాసు మైనస్ ట్యాను అంటే సైను బై కాసు. ఇంకా బై హెచ్ రాయాలి, దానికి స్టైల్గా 1/h. ప్రపంచమంతా ఎల్సిఎం, మనం కూడా ఎల్సిఎం. సో లిమిట్ h tends to 0 1/h. జస్ట్ ఇట్లా క్రాస్ మల్టిప్లై చేస్తుంది. ఇట్లా సైన్ 2x plus 2h cos 2x మైనస్ ఇట్లా cos 2x plus 2h sin 2x బై ఎలా ఉందో అలానే రాద్దాం. cos లిమిట్ h tends to 0 1/h. పైన ఫార్ములా అవుతుంది. ఏం ఫార్ములా? సైన్ కాసు సైన్ ఫార్ములా. ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ ఉంటుంది. చూడు, సైన్ ఆఫ్ ఏ 2x plus 2h మైనస్ బి అంటే ఎంత 2x బై cos 2x plus 2h ఇంటూ cos 2x. బోర్గులు పంచినట్టు పంచాలా లిమిట్స్ని. లిమిట్ h tends to 0 sin 2h, దానికి బై h వేద్దాము. బై లిమిట్ h tends to 0 cos 2x plus 2h ఇంటూ దీనికి మటుకు 1/cos 2x అని మూడవని బయట చూసేయాలి రైట్ సైడ్, ఎందుకంటే అక్కడ h లేదు లిమిట్ వేద్దామంటే. ఇప్పుడు ఏంటంటే ఒక పాట పాడండి. హెచ్ ఆన్సర్ ఎంత? బై కాస్ 2x ప్లస్ హెచ్ ప్లస్లో 0 ఇంటూ 1/cos. ఇప్పుడు 2ని పక్కన పెడితే 1/cos సీకెంట్ 1/cos సీకెంట్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ 2x. ఇది మన ఆన్సర్.